వెల్కమ్ టు కేటీవీ. ఉష్ణోగ్రతలు పడిపోయే కొద్దీ వాతావరణంలో తేమ తగ్గిపోతుంది. ఫలితంగానే ఈ కాలం చర్మం పొడిబారడం, దురద వగైరాలన్నీ. అలాంటప్పుడు ఇతర కాలాల్లో సరిపడే క్రీమ్ ఇలాంటప్పుడు సరిపోతుందా? అలాగని బాగా జిడ్డుగా ఉండే క్రీమ్లే వాడాలనేం లేదు. ఇక్కడ తేమను అందించడమే కాదు, చర్మ రక్షణ పొరకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అందుకే వాటిపై దృష్టి పెట్టే సైరమైడ్స్, షియా బటర్, హైరులోనిక్ యాసిడ్లున్న వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెదాలకి విటమిన్ ఇ, షియా బటర్ వంటివి ఉన్న లిప్ బామ్ వాడితే మేలు. శీతాకాలం జిడ్డు చర్మం వారికి ఒక వరం. ముఖం నూనె కారుతూ కనిపించడం, పదే పదే ముఖాన్ని కడగాల్సి రావడం వంటివి ఉండవు. పైగా పొడిబారదు కూడా. దీంతో ఈ కాలం మాయిశ్చరైజర్తో పనే లేదు అనుకుంటారు. నిజానికి ఏ చర్మం వారికైనా రక్షణ కావాల్సిందే. చర్మంలో తేమ తగ్గడం కణాల్లో మొదలవుతుంది. అది అందరికీ త్వరగా బయటపడదు. దీన్నే మైక్రో డ్యామేజింగ్ అంటారు. కాబట్టి వీళ్ళలో వైట్ హెడ్స్, దద్దుర్లు వంటివి రావచ్చు. వాటి నుంచి తప్పించుకోవాలంటే మాయిశ్చరైజర్ రాయక తప్పదు. కాకపోతే జిడ్డుకి కారణమవ్వని రకాలను ఎంచుకుంటే సరి. యూవీ కిరణాల ప్రభావం కేవలం వేసవికే పరిమితం అవ్వదు, ఏడాది పొడవునా ఉంటుంది. చలిగా ఉంది, సన్ స్క్రీన్ అనవసరం అని పక్కన పెడితే పిగ్మెంటేషన్, ముడతలు, వృద్ధాప్య ఛాయల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి కాలం ఏదైనా దీన్ని రాయడం తప్పనిసరి. చలివేళ వేడి నీళ్లు మేనికి తాకుతుంటే కలిగే హాయ వేరు. ఓ పట్టాన స్నానం ముగించాలని అనిపించదు. ఇది మనకి మేలు చేస్తుందని భావిస్తాం, కానీ చర్మంలో సహజ నూనెల్ని తొలగిస్తుంది. ఫలితమే పొడిబారడం, దురద, ఎర్రబడడం వంటివి. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. వెంటనే మాయిశ్చరైజర్ పట్టించాలి. అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు వస్తుంది, తలకి నూనె పెట్టొద్దు, జిడ్డు పట్టదు, తలస్నానాలు వాయిదా వేయొచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ చలి ప్రభావం కురుల మీద పడుతుంది. కాబట్టే నిర్జీవంగా తయారవుతాయి. చివర్లు చిట్లుతాయి, కురులు రాలటానికి కారణమవుతాయి. అందుకే నూనెను రాయడం, వారానికి 2 సార్లు తలస్నానం తప్పనిసరి. చూసారా ఎన్నింటిని తప్పుగా భావిస్తున్నామో? ఈ కాలం చర్మ అవసరాలు మారుతాయంతే. మరి వాటిని గమనించుకుని తగ్గట్టుగా మార్పులు చేసుకోవాలి.